హలో అండి, ఈరోజు బీన్స్ కాయతో కర్రీ చేస్తున్నాను. కళాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా మినపగుళ్ళు అన్నమాట. ఎండుమిరపకాయలు వేగనివ్వాలి. పోపు లేగాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. పోపు వేగిందండి. పోపులో కూరకు సరిపడా పసుపు వేస్తాను. ఇప్పుడు బీన్స్ ముక్కలు అన్నీ వేస్తున్నాను. ఇలా ఉడకాలండి కాసేపు, అదే మగ్గాలి. కూర బాగా మగ్గిందండి. బీన్స్ కూర, దీనికి సరిపడా ఉప్పు వేస్తాను. అలాగే పసుపు వేస్తానండి. కారం కూడా వేస్తాను. ఇంత సింపుల్గా ఉంటుందండి, బాగుంటుంది. ఏ పొడులు ఇంకేం అవసరం లేదు, అంతే. చక్కగా మగ్గించుకుంటే బీన్స్ కూర బాగుంటుంది. బీన్స్ కూర అంటే ఒక్కోసారి పెసరపప్పు వేసి కూడా చేయొచ్చు. పెసరపప్పు నానబెట్టి ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత దాంట్లో కూడా వేయచ్చండి. కాబట్టి కొద్దిగా మగ్గాలి. ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది బీన్స్ కాయ ఫ్రై. ఇది ఎండుకారం వేసాను. కొద్దిగా పచ్చకారం, పచ్చిమిరపకాయలు వేస్తే గ్రీన్గా వస్తుంది. అది కూడా బాగుంటుంది. ఇంకోసారి చేసి చూపిస్తాను. బీన్స్తో ఫ్రై అయింది, రెడీ అయింది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీన్స్ కాయ ఫ్రై రెడీ అండి.